మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆనందం అనేది ఎలా వస్తుంది? చాలా చాలా బాగున్నాను. అందమా లేకుంటే హెల్దా? ఈ ట్రెండ్ మీరు ఎలా చూస్తారు? అసలు మన మానసిక సమతలను బట్టి ఉంటుంది. అది మీరు చెప్పినట్టుగా ముఖ కవలికలు అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకుంటేనే అందంగా ఉన్నట్టుగా. నేను నా ఎక్స్పీరియన్స్ గత 20 years నుంచి చూసుకుంటే ఇలాంటి వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇలాంటి కొంచెం ఎక్స్ట్రీమ్ కోరికలతో కూడా చాలా వస్తున్నారు. డైట్ చేసేయండి, రాత్రిపూట ఇది తాగండి, పొద్దున్నే పరగడుపున లేవగానే ఇది తాగేయండి, ఇలాంటివన్నీ చూసినప్పుడు what do you suggest them? Because of too much of over influence of social media వల్ల ఏంటంటే దీనివల్ల హెల్తీ లైఫ్ స్టైల్ లాంగ్ సస్టైన్మెంట్ అనేది ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 ఇంజెక్షన్స్ అనేవి అందరికీ యూజ్ అవుతాయా? ఎంత ఈజీగా ఉంటుందంటే మీరు తీసుకుంటే ముందర పంచపక్ష పర్ణాలు పెట్టినా కూడా యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. ఓకే, సో ఇది మన దగ్గర కూడా ఉంది. వెరీ మచ్ అవైలబుల్ ఉంటుంది. చార్జ్ రీసెంట్ గానే ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ గా ఉంటాయి, ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు అంటారు. ఎనీ ఏజ్ గ్రూప్. లేటెస్ట్ ట్రెండ్ అండ్ టెక్నాలజీ ఏఐని మీరు ఎలా యూస్ చేస్తారు? అండ్ ఐ కెన్ సే దట్ ఏఐ ఈజ్ గోయింగ్ టు, బట్ ఎవరైతే యూస్ చేసుకోవట్లేదు వాళ్ళని రీప్లేస్ చేస్తారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాము, అందంగా కనిపించాలి అనేది. ఆ తర్వాత ఏదైనా ఫోటో అప్లోడ్ చేయాలి అంటే ఫిల్టర్లు లేకుండా అప్లోడ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. అందంగా కనిపిస్తున్నామా లేకుంటే హెల్దీగా ఉన్నామా? ఈ ట్రెండ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఎట్ ద సేమ్ టైం మోడ్రన్ టెక్నాలజీ టెక్నిక్స్ అన్నీ కూడా వచ్చేసాయి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీల్లో. వీటి గురించే మనం మాట్లాడుకుందాం. పెరుగుతున్నటువంటి టెక్నాలజీ, సొసైటీలో వస్తున్నటువంటి మార్పులు, ఎట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనతో పాటుగా ఉన్నారు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ గురుకర్ణ వేముల గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు గ్రేట్ అనుకున్నప్పుడు ఆనందం అనేది ఎలా వస్తుంది? చాలా చాలా బాగున్నాను. అందమా లేకుంటే హెల్దా? ఒక ఆనందం మనసుకు సంబంధించిందా? ఈ ట్రెండ్ మీరు ఎలా చూస్తారు అసలు? ఓకే, యా, అంటే మన మానసిక సమతలను బట్టి ఉంటుంది అది. కానీ నన్ను అడిగితే ఇట్ ఈస్ అ హోలిస్టిక్ అప్రోచ్. అంటే మనం బాగానే ఉన్నాము, అంటే ఐ మీన్ ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నాము, చూడ్డానికి బాగలేదంటే మనకు రిప్రజెంట్ చేసినప్పుడు సొసైటీలో కానీ 10 మందిలో కలిసినప్పుడు కానీ కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. సో అది కాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లం, ప్రొఫెషనల్ థింగ్స్, సో అన్ని రకాలుగా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనిషి ఆనందంగా ఉంటాడు. సో నా ప్రకారంగా మన ఫిజికల్ అపియరెన్స్ అండ్ మొక్క కవలికలు కూడా ఇట్ ప్లేస్ అ సేమ్ ఇంపార్టెంట్ రోల్ యాజ్ దట్ ఆఫ్ అదర్ ఫోక్స్ ఆఫ్ ద వీల్. సో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాత చూస్తే ఈ ట్రెండ్ అనేది మారింది కదా. అందం అంటే మొహంలో తెలుస్తుంది. ఒక నవ్వు మొహం అంటే ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు అని. బట్ మీరు చెప్పినట్టుగా ముఖ కవలికలు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటేనే అందంగా ఉన్నట్టుగా అనిపించే ఒక ట్రెండ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. డెఫినెట్లీ ఎస్పెషల్లీ నేను నా ఎక్స్పీరియన్స్ గత 20 years నుంచి చూసుకుంటే పోస్ట్ కోవిడ్ అనేది చాలా ట్రెండ్ మారిపోయింది. అంతకుముందు ఏంటంటే స్కార్స్, చాలా డిఫార్మిటీ ఉంది, మొత్తం నడ్డి ముక్కు ఉంది, ఇలాంటి వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్కి వచ్చేటోళ్ళు. ఎస్పెషల్లీ యాక్సిడెంట్ అంటే ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ మెంటాలిటీ దీని గురించి. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇప్పుడంతా కూడా సెల్ఫీలు, మీరు అన్నట్టుగా డిఫరెంట్ యాంగిల్స్లో, ఈ అంటే స్ట్రైట్ చూస్తే బాగుంది డాక్టర్ గారు, కానీ ఈ యాంగిల్లో చూస్తే నాకు కొంచెం తేడాగా ఉంది, అది మాత్రం కరెక్షన్ కావాలి, ప్లస్ ఈ యాంగిల్లో చూసినప్పుడు నాకు షాడో వస్తుంది, ఇలాంటి కొంచెం ఎక్స్ట్రీమ్ కోరికలతో కూడా చాలా వస్తున్నారు, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. ఓకే ఓకే, అంటే కన్సర్న్ కాన్షియస్ గా ఉన్నారా? ఇట్ ఈస్, ఐ కెన్ సే మోర్ కన్సర్న్ అండ్ ఆల్సో కాన్షియస్. ఓకే, కొంతమందికి ఎస్ డెఫినెట్లీ, కొంతమందికి ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ ఇమేజ్ అనేది పూర్ అయిపోతుంది బికాస్ ఆఫ్ సమ్
డిఫార్మిటీస్ అంటే ముఖంలో లైక్ ముక్కు దగ్గర కానీ కంటి దగ్గర కానీ పెదవుల్లో కానీ ఓవరాల్ షేప్ ఫేషియల్ స్కెలిటన్ కానీ. అండ్ కామన్గా నేను చూస్తుండేది ఏంటంటే ఈ మధ్యకాలంలో శరీర ఆకృతి బాడీ ఇమేజ్ సరిగా అంటే కొంచెం బొద్దుగా ఉండడం లేకపోతే లావుగా ఉండడం, ట్రెండ్ ఏంటంటే పల్చగా ఉండి ఫ్లాట్ టమ్మీ ఉండి ఈ కర్వేషియస్ బాడీ ఉండేది ఇప్పుడు మేజర్ ట్రెండ్. ఎస్పెషల్లీ మీరు చూస్తే ఇప్పుడు ఉమెన్స్ చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల ఎగ్జిక్యూటివ్ జాబ్స్ హయ్యర్ లెవెల్లో ఉంటున్నారు. సో వాళ్ళకు స్వతహాగా హయ్యర్ లెవెల్లో చూసుకోవాలనుకుంటే ప్రాపర్ అటైర్ కావాలి. అది రావాలంటే ప్రాపర్ బాడీ షేప్ కావాలి. సో చాలామంది మదర్స్ ఎస్పెషల్లీ 2-3 కిడ్స్ అయిన తర్వాత వాళ్ళకి బికాజ్ ఫ్లాబీ టమ్మీ ఇవన్నీ ఉండడం వల్ల ఈ మోడర్నైజేషన్ వేర్ అనేది కష్టంగా అయిపోతుంది. అవి ఏంటంటే బికాజ్ ఆఫ్ పర్మనెంట్, నాట్ బికాజ్ తనేదో ఎంత వర్కౌట్స్ చేసినా ఎంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నా కొంత డిఫార్మిటీ అనేది అలాగే ఉండిపోతుంది బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ వల్ల. ఆఫ్ కోర్స్ మదర్హుడ్ అనేది బిగ్ బ్లెస్ బ్లిస్, కానీ కొంతవరకు మార్పులు అనేది బాడీలో అవుతాయి. అంటే చర్మం వదిలైపోవడము, ఫేషియా వదిలైపోవడం, వీటిని కరెక్ట్ చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో చాలామంది మమ్మీ మేకోవర్ అనే ట్రెండ్ పైన చాలామంది వస్తూ ఉంటారు. ఇది బాడీకి సంబంధించి ఏంటి టు మేక్ దెమ్సెల్ఫ్ బెటర్ అపియర్ ఇన్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ దేర్ సోషల్ లైఫ్. రెండోది ఫేస్, మీరు అన్నట్టుగా సెల్ఫీస్, ఇమేజెస్ డిఫరెంట్ యాంగిల్స్లో కొంతవరకు దెర్ ఇస్ ఐ కెన్ సే 20-30% ఎగ్జాజరేటెడ్ ఎక్కువైపోయి దే లాస్తారు. బట్ వాళ్ళందరూ కూడా బెటర్ ప్రాపర్గా అసెస్ చేసి, అందుకే వి ట్రీట్ నాట్ ఓన్లీ ద ఫేస్ అండ్ బాడీ, వి ట్రీట్ సైకాలజీ ఆల్సో. వి నీడ్ టు అండర్స్టాండ్ దర్ మానసిక పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకొని ఇది చేయాలి. లేదు వచ్చేసారు కదా అని చెప్పేసి చాలామంది ట్రీట్ చేసేస్తుంటారు. దానివల్ల అటు వాళ్ళు ఇబ్బంది పడతారు, రేపొద్దున వాళ్ళు హ్యాపీగా లేకపోతే డాక్టర్ కూడా ఇబ్బంది పడతారు. సో మీ అబ్జర్వేషన్లో, మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఫోటోలు ఏదైనా అప్లోడ్ చేయాలి అనుకుంటే ఫిల్టర్ లేకుండా అప్లోడ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇఫ్ యూ వాంట్ టు సీ దేర్ ఒరిజినల్ ఫేస్ కావచ్చు, ఒరిజినల్గా ఎలా ముఖ కవలికలు ఉన్నాయి అంటే ఏం చేస్తారు మీరు? చాలా గుడ్ క్వశ్చన్. అండ్ చాలామంది మీరు అన్నట్టుగా ట్రెండ్ ఏంటంటే పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, అండ్ ఇప్పుడంతా కూడా మీడియానే ఉంది మొత్తం. అంటే మనకు ఐ మీన్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా ఆ వీడియో కాల్స్ అని, ఆన్లైన్ కాల్స్ అని ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీ ఫిల్టర్స్ చేసుకునే ఇది చేస్తున్నారు టు మేక్ దెమ్సెల్ఫ్ బెటర్ లుకింగ్. కానీ ఎ పొజిషన్ కమ్ వేర్ ఫిజికల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు దే విల్ అప్రోచ్ టు అస్ టు మేక్ అవర్ సెల్ఫ్, అంటే ఉన్నదాన్ని బెటర్ చేయడానికి, లైక్ వైటనింగ్ కానీ, మచ్చలు పోవడానికి కానీ, తర్వాత టైట్నింగ్, స్కిన్ టైట్నింగ్ చేసుకునే దానికి కానీ, ఇవన్నిటి కూడా మన దగ్గరకు వస్తుంటారు. కానీ మీరు అన్నట్టుగా నా దగ్గర కొంత ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒక 2-3 యూత్ నా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నేను కొంచెం బొద్దుగా తయారైపోయిన, జాల డిస్టర్బ్ అయింది, డబల్ చిన్ ఉంది, ఇలాంటివి వస్తారు. ఓకే, ఒక పని చేయండి, ఐ వాంట్ టు లుక్ యువర్ 3-4 years బ్యాక్ ఫొటోస్ ఒకసారి చూపించనంటే దే రియల్ చాలా కష్టపడి ఎదుగుతున్నారు. ఎందుకంటే సరే ఒరిజినల్ ఫొటోస్లో ఇవన్నీ ఫిల్టర్డ్వే ఉన్నాయి, నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా, ఫేస్బుక్లో వెళ్ళినా, ఎక్కడ పోయినా కూడా అవే ఉన్నాయి అంటున్నారు. ఆల్బమ్లో అన్నిట్లలో అవే ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అనమాట. కానీ ఎప్పుడైతే ఫిజికల్గా ఇంటరాక్ట్ అవ్వాలి, సోషల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు దే ఫేస్ ద ప్రాబ్లమ్, ద ఒరిజినల్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఎక్కువగా మీరు చెప్పినట్టుగా మమ్మీ మేక్ ఓవర్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కెరీర్లో అడ్వాన్స్మెంట్ కోసం అలా వస్తున్నారు అనుకున్నప్పుడు యూత్లో ట్రెండ్ అనేది ఎలా ఉందండి, పర్టికులర్గా బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళలో? ఓకే, అంటే ఈ మధ్య కాలంలో అంటే నా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటి నుంచి గత 4-5 ఏళ్ళలో మేజర్ ట్రెండ్ నేను చూస్తుండేది ఏంటంటే హై డెఫినేషన్ లైఫ్. అంటే వాళ్ళు వెయిట్ లూజ్ అవుతున్నారు, ఐడియల్ బిఎంఐకి వస్తున్నారు. అంటే ఐడియల్ బిఎంఐ అంటే మనము 22 నుంచి 26 వరకు ఐడియల్ బిఎంఐ లాగా తీసుకుంటాం, మరి ఒబేస్ కాదు, మంచిగానే ఉంటారు. కానీ వాళ్ళకు హై డెఫినేషన్ అంటే 6 packs చూపించుకోవాలి. అమ్మాయిలు అయితే కరెక్ట్ కర్వేచర్ షాడోస్ కనిపించాలి. అండ్ అబ్బాయిలు ఏంటంటే ఈ 6 packs టమ్మీ, దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ వర్కౌట్స్ చేస్తుంటారు కానీ ఎన్హాన్స్ అవ్వట్లేదు, కొంచెం లవ్ హ్యాండిల్స్ కొంచెం బల్జెస్ ఉంటాయి. ఈ ఫైనర్ రిఫైన్మెంట్ కోసం ఎక్కువ మంది వస్తున్నారు. దాంట్లో ఏంటంటే మనము ఉన్న మిగతా ఫ్యాట్ని, ఈ హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న మజిల్స్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ 6 packs. ఆల్రెడీ వాళ్ళకి మజిల్ గట్టిగా ఉంటుంది. వాళ్ళని ఏంటంటే పైన చిన్న లేయర్ ఆఫ్ ఫ్యాట్ తీసేసి దీనిలోని ఫ్యాట్ని ఎన్హాన్స్ చేస్తాం. కొందరిలో వీ ఇంజెక్ట్ ఫ్యాట్ ఇంటూ మజిల్. అది ఎందుకు చేస్తామంటే ఆ ఫ్యాట్ ఎలాగూ ఉండదు, 6 months తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేసి, కానీ ఆ ఫ్యాట్లో ఉన్న స్టెమ్ సెల్స్ వల్ల మజిల్ థిక్నెస్ పెరుగుతుంది.
అండ్ దే నీడ్ టు వర్కౌట్. వితౌట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం ఫస్ట్లోనే రిజెక్ట్ చేసేస్తాం. మీరు మేక్ షూర్ దట్ యూ గోయింగ్ టు ఫాలో సర్టెన్ పోస్ట్ సర్జరీ ప్రిన్సిపల్స్ లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ప్రాపర్ డైట్ తీసుకోవడం కానీ ఉంటేనే ఇది చేస్తుంది. ఈ ట్రెండ్ గట్టిగా గమనిస్తున్నాను ఈ మధ్యకాలంలో, ఎస్పెషలీ యూత్లో. దే వాంట్ కొలీగ్స్ ప్రెషర్ అనుకోవచ్చు, లేకపోతే ఈ అటైర్ అగైన్ మంచి డ్రెస్ చేసుకుని దే వాంట్ టు ఇంప్రెస్ ద ఆపోజిట్ సెక్స్ అనుకున్నప్పుడు దే వాంట్ ఏ బెటర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దేర్ బ్రెస్ట్ అండ్ ఫ్లాట్ టమ్మీ అండ్ బెటర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ బట్. సో ఈ ఎస్ కర్వ్ అనే దాని గురించి కూడా చాలా మంది వస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ యాజ్ యూజువల్ గా ఉంటూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఒక బాడీ కాంటూరింగ్ అన్నారు, ఈ టైంలో వస్తున్నది హెవీ వెయిట్ ఉన్నారు లేకుంటే ఒబేస్ ఉన్నారు అనుకుంటే విపరీతంగా వినిపిస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇన్స్టా రీల్సో లేకుంటే టిక్ టాక్లోనో లేకుంటే షార్ట్ వీడియోస్లోనో డిటాక్స్ అవుతుంది, లేకపోతే ఇలాంటి డైట్ చేసేయండి, రాత్రిపూట ఇది తాగండి, పొద్దున్నే పరగడుపున లేవగానే ఇది తాగేయండి, ఇలాంటి ఒక మిరాకిల్స్ ఏవో అయిపోతాయి, ఒక 1 వీక్ వాడండి 10 kgs మీ పొట్ట లోపలికి లాగుతుంది, ఇలాంటివన్నీ చూసినప్పుడు వాట్ డూ యూ సజెస్ట్ దెమ్? అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా వస్తారు. బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల ఏంటంటే వాళ్ళకు అక్కడ వరకే తెలుస్తుంది. తీసుకోండి 10 kg తగ్గుతారు, వాళ్ళతో ఏదో క్లిప్ పెట్టిస్తారు, రివ్యూ పెట్టిస్తారు, దే విల్ గెట్ ఇంప్రెస్డ్. వీళ్ళు కూడా ఏంటంటే ట్రెండ్, వాళ్ళు రిజల్ట్ వచ్చిన వాళ్ళు చెప్తే బాగా నమ్ముతున్నారు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ 2-3 నెలలు వాళ్ళకి ఏమైంది అనేది వీళ్ళకి ఎవరికి తెలియదు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏమైపోయింది ఎవరికి తెలియదు. కానీ మెయిన్ ఏమవుతుందంటే నువ్వు ఎంతైతే డ్రాస్టిక్గా తగ్గావో దర్ ఇస్ అ రిబౌండ్ వెయిట్ గెయిన్. బింజ్ ఈటింగ్ అంటారు. వాళ్ళలో ఉన్న క్రేవింగ్స్ అన్నీ మళ్ళీ బయటపడి దానికి 2 పెరుగుతారు. 10 kg పోతే 15 kg అవుతారు, 20 kg అవుతారు. ఇట్ షుడ్ బి అ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. మీరు ఏం ఎక్స్ట్రీమ్ డైట్లు దీంట్లోకి వెళ్ళాలి. మనం తీసుకునే ఆహారమే డిసిప్లైన్గా తక్కువ క్వాంటిటీలో. సో ఈరోజు అంతా చూడండి, మన అమ్మ నాన్నలాగా పోయి పొలాలకు పనిచేస్తారు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళి అంతా చేసేటోళ్ళం. అప్పుడు ఎంతో కొంత క్యాలరీస్ బర్న్ చేసేటోళ్ళం. ఈరోజు ఏంటండి, ఇంటి నుంచి బయటకు దిగంగానే కార్లో వస్తాం, కార్ పార్కింగ్ చేస్తాం, లిఫ్ట్ ఎక్కుతాం, ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. మనకు క్యాలరీస్ ఏదైతే తీసుకుంటామో అది చాలా రిక్వైర్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఏమైంది, ఫుడ్ అవైలబిలిటీ పెరిగిపోయింది. మనం ఏదైనా బఫేకి వెళ్తే లేకపోతే ఫంక్షన్స్కి వెళ్తే 3 రోజులు కావాల్సిన క్యాలరీస్ ఒకసారి టేస్ట్ చేస్తేనే వచ్చేటట్టు ఉంటుంది. అంటే ఊరికే టేస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఒక 3000 క్యాలరీస్ దొరికిపోతాయి. ఆ స్వీటు, ఐస్ క్రీమ్స్, సో మెనీ థింగ్స్, ఇటు ఇవన్నీ కూడా. సో అంటే ఎంత ఎక్స్ట్రా క్యాలరీస్ డంప్ చేస్తున్నాం చూడండి. సో దీనివల్ల ఏంటంటే శరీర ఆకృతి అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈ ఎక్స్ట్రీమ్ డయట్లు, ఈ రసాలు ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ తీసుకున్నా కూడా ఇట్స్ అ టెంపరీ ఫేజ్. ఓకే, దానివల్ల తగ్గుతారు, కానీ దే కాంట్ సస్టైన్. ఎన్ని రోజులను అదే ఆకలితో అట్లాగే మాడిపోతారండి. అండ్ అవైలబిలిటీ, బయటకు వెళ్తారు, అన్నీ తీసుకోవాలి. సో గ్రాడ్యువల్గా క్యాలరీ ఇంటేక్ తగ్గించి కొంచెం ఎక్సర్సైజ్ అడాప్ట్ చేసుకొని, కొంత ఏంటంటే ఒక కాన్సెప్ట్ కార్బోహైడ్రేట్స్ మనకి ఎస్పెషల్ సౌత్ ఇండియన్ పొద్దున్న లేచినప్పటి నుంచి మనకు దోశ, వడ, ఇడ్లీ ఇవే ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మనం క్వాంటిటీ అనేది తగ్గించుకొని క్యాలరీ తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా యూ షుడ్ యాడ్ ఆన్ సమ్ క్యాలరీస్, ప్రోటీన్స్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, దానివల్ల మజిల్ బిల్డప్ అవుతుంది. దెన్ యాడ్ ఆన్ ఎక్సర్సైజ్. దీనివల్ల హెల్తీ లైఫ్ స్టైల్, లాంగ్ సస్టైన్మెంట్ అనేది ఉంటుంది. ఈ లోపల ఏంటంటే కొంతమంది ఇంత చేసినా కూడా కొంతమంది మాకు రాదు సార్ అది ఇది అంటారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్, మెడికల్లీ అప్రూవ్డ్, FDA అప్రూవ్డ్ థింగ్ ఫర్ వెయిట్ లాస్ ఏంటి అంటే ఈ GLP-GIP రిసెప్టర్, మీరు వింటారు, ఒజెంపిక్ అని, మాంజారో అని, ఇవి లేటెస్ట్ ట్రెండ్లో నడుస్తున్నాయి అన్నమాట. అంటే అవి ఏంటంటే వెరీ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్, అంటే వెయిట్ లాస్ ఇంజెక్షన్స్. ఇంతకుముందు అంతా ఏది కానీ ఇంతవరకు FDA అప్రూవ్డ్ కాదు. ఈ 2 ఇంజెక్షన్లు, ఒజెంపిక్, మాంజారో, ఇవేంటంటే మన బాడీలో ఉన్న కొన్ని రిసెప్టర్స్, స్పెషల్ రిసెప్టర్స్, GLP-1 అండ్ GIP రిసెప్టర్స్ స్టిమ్యులేట్ చేసి ఆకలి తగ్గించేస్తాయి. అండ్ దెన్ ఫ్యాట్ మొబిలైజ్ చేసేసి ఫ్యాట్ని కూడా కరిగించడం స్టార్ట్ చేస్తుంది. కానీ దీంట్లో కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఆపిన వెంటనే రిబౌండ్ వస్తుంది. రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇది కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్ షుడ్ బి లైక్ ఇనిషియేషన్. ఒక 3-4 months తీసుకుని వెయిట్ లాస్ అయ్యి తగ్గించేటప్పుడు కూడా డోసెస్ తగ్గించుకుంటూ ఒక 2 monthsలో తగ్గించుకుంటూ వస్తే అంత రిబౌండ్ రాదు. ఒకటి, ఎప్పుడైతే మనం ఆకలి తగ్గించి ఇదంతా ఒక లైఫ్ స్టైల్ ఇదేసిన సటైటీ సెంటర్ కూడా మన క్రేవింగ్ అనేది తగ్గిస్తుంది. దాన్నే అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
సో మన తరఫున కూడా మనం చేయాలి చాలా ఎక్కువ మన తరపు నుంచే చేయాలి. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ పైన ఎంత డిపెండ్ అవుతే అంతగా మనకు ఎఫెక్ట్ అనేది మళ్ళీ రిబౌండ్ వచ్చేసే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 ఇంజెక్షన్స్ అనేవి అందరికీ యూజ్ అవుతాయా? యా, యాక్చువల్లీ ఇది స్టార్ట్ విత్ డయాబెటిక్ కోసం అని ఇన్వెంట్ చేశారండి. ఓకే. కానీ వెయిట్ లాస్లో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అండ్ దీంట్లో చూసుకున్నది ఏంటంటే లాంగ్ టర్మ్ ఎవరైతే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇట్లా లాంగ్ టర్మ్ వాడుతున్నారో వాళ్ళలో ప్యాంక్రెటైటిస్ అని ఆర్థరైటిస్ అని ఇవి ఇష్యూస్ వస్తుంది. బట్ వెన్ యూ కమ్ టు షార్ట్ టర్మ్ 3 months 4 months బాగా వెయిట్ లాస్ అవుతున్నారు. కానీ అది చేసిన తర్వాత చాలామంది ఏంటంటే ఎంత ఈజీగా ఉంటుందంటే మీరు తీసుకుంటే ముందర పంచపక్ష పరమాణాలు పెట్టినా కూడా యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. ఓకే. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట అది. అండ్ యువర్ మెంటల్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది, డిప్రెషన్ తగ్గిస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. కార్డియాక్ బెనిఫిట్స్ ఉన్నాయి, స్లీప్ అప్నియా తగ్గుతుంది, ఇవన్నీ కూడా. ఇక ఇదంతా అట్రాక్టివ్గానే ఉంది. కానీ ఏమవుతుందంటే ఇది స్టాప్ చేసిన వెంటనే స్లోగా రిసెప్టర్స్ అన్ని మళ్ళీ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ దెన్ క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ స్లోగా తగ్గించుకుంటూ వచ్చి దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలి పర్సనల్గా. అదర్వైజ్ ఇట్స్ అన్ అమేజింగ్ డ్రగ్. కానీ ఇనీషియల్గా మనం తీసుకున్నప్పుడు 2-3 రోజులు కొంచెం నాజియా అని, వామిటింగ్ అని, కొంచెం డయేరియా ఇట్లాంటివన్నీ ఇనీషియల్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఇట్ విల్ గెట్ సెటిల్ డౌన్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ అనమాట. సో ఇది మన దగ్గర కూడా ఉంది. ఎస్, వెరీ మచ్ అవైలబుల్. చార్జ్ అనేది అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే మనకు మాంజారో ఇంజెక్షన్ ఎస్పెషల్లీ చూస్తే రీసెంట్గానే ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది. అంటే ఇది బయట నుంచి తెప్పించి వాళ్ళు ఏంటంటే స్పెషల్ పెన్నుల్లో ఇస్తారు, వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఏంటంటే చీప్గా రిలీజ్ చేశారు, కానీ మనం లోడ్ చేసుకుని అవి వేరే ఇన్సులిన్ పెన్లో తీసుకోవాలి మీటర్ డోస్ కింద. సో ఇది రేంజ్ ఫ్రమ్ అంటే వీక్లీ ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. దట్స్ అ గ్రేట్ పార్ట్. ఎక్కడైనా కానీ చర్మం కింద, పొట్ట భాగాన్ని కానీ, చెయ్యి కానీ, కాల్లో కానీ చర్మం కింద తీసుకోవాలి ఇన్సులిన్ తీసుకున్నట్టుగా. ఇది మనకు వారానికి ఒక 12 weeks వాడమని చెప్తాము అన్నమాట. 12 weeks వాడాలి. ఇది రేంజ్ ఫ్రమ్ సమ్వేర్ బిట్వీన్ 5,000 to 20,000 25,000 వరకు పడుతుంది పర్ వీక్ డోసెస్. అట్లా ఆ డోసెస్ బట్టి ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళే తీసేసుకోవచ్చు ఓన్గా. ఫస్ట్ టైం ఒకసారి చూపిస్తాం ఎలా అడ్మినిస్ట్రేషన్, ఎట్లా మన డయాబెటిక్ పేషెంట్ రోజు ఇంజెక్షన్ ఎవరైతే తీసుకుంటారో ఆ విధంగా. సో ఇది ఒక ఏమంటారు, ఒక సింపుల్ ట్రిక్ లాగా ఉంది, ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ చేయకుండా మనం ఆపేసాం. కంటిన్యూ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మధ్యలో ఆపేసినా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కాదు ఇంకా పర్మనెంట్గా ఉండాలి, నేను ప్లాస్టిక్ సర్జరీకి వెళ్తాను లేకుంటే కాస్మెటిక్ సర్జరీకి వెళ్తాను అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ, గతంలో మనం చూసాం బేరియాట్రిక్ సర్జరీ అనేది చూసాము, ఆ తర్వాత బెలూన్స్ ఏదో పంపిస్తారని, లైపోసెక్షన్స్ అనేవి చూసాము. ఇలా వెయిట్ లాస్ కోసం ఉన్నటువంటి సర్జరీస్ ఏమున్నాయి? ఓకే, సో ఇప్పుడు వెయిట్ లాస్ ప్యూర్ పర్సే అంటే ఇప్పుడు మనకు ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ అంటే బాడీ షేపింగ్ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అనేది సపరేట్, బాడీ షేపింగ్ అనేది సపరేట్. వెయిట్ లాస్ అనేది మాత్రం మీరు అన్నట్టుగా బేరియాట్రిక్ సర్జరీ, కొంతవరకు ఏంటి ఈ ఇంజెక్షన్స్, మాంజారో ఇవన్నీ తీసుకోవడం, బెలూన్స్, ఓకే, ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి సంబంధించి. వెన్ ఇట్ కమ్స్ టు కాస్మెటిక్ సర్జరీ వీ డూ బాడీ షేపింగ్. ఈ లైపోసక్షన్ చేసిన పెద్ద వెయిట్ తగ్గరు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మేము 10 liters తీసినా కూడా వాళ్ళకి ఎంత తగ్గుతుంది, ఒక 4 kilos తగ్గుతారు. కానీ ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద షేప్. సపోజ్ చాలామంది ఏంటంటే సార్ మేము ఈ మొత్తం బాడీ అంతా స్లిమ్ ఉంది, నేను ఒక అమ్మాయి వచ్చారు, సార్ నాకు బాడీ అంతా స్లిమ్ ఉంది, ఐ డూ 2 hours వర్కౌట్స్, కానీ నా హ్యాండ్స్ బల్కీ అండ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ మై మేనత్తకు ఉంది, మా ఫ్యామిలీలో మా అవ్వగారికి ఉంది, కానీ ఇదే రన్ అవుతుంది సార్, నేను ఏదైనా వేసుకోవాలంటే ఇబ్బంది ఉంది. దే ఆర్ ద ఐడియల్ క్యాండిడేట్ ఫర్ లైపోసక్షన్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ లైపోడిస్ట్రోఫీ అంటారు. అంటే ఆ పార్ట్ షేపింగ్ తీసుకురావడానికి. బాడీ అంతా తీసేయరు, అది డేంజర్ కూడా. యాజ్ ఫర్ FDA గైడ్ లైన్స్ వీ షుడ్ రెస్ట్రిక్ట్, అంటే ఆ రోజు పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డే కేర్ సర్జరీ అంటారు, అది చేయాలంటే వీ షుడ్ రెస్ట్రిక్ట్ టు 10% ఆఫ్ బాడీ వెయిట్. ఇక్కడ సేఫ్టీ అనేది అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఎస్పెషలీ మేము మా సెంటర్లో మేము ఫాలో అవ్వాలంటే వి గివ్స్, బికాస్ దీస్ ఆర్ ఆల్ క్లయింట్స్, దే ఆర్ నాట్ పేషెంట్స్, యూ కాంట్ మేక్ దెమ్ పేషెంట్స్. సో వీళ్ళకి ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి స్టేజ్ బై స్టేజ్ మనం వీ నీడ్ టు డూ దాట్ అనమాట. దిస్ ఇస్ ఈ లైపోసక్షన్ అనేది బాడీ షేపింగ్ సర్జరీ. టమ్మీ కానీ, ఆర్మ్స్ కానీ, థైస్ కానీ, వేర్ దెర్ ఇస్ స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ట్రొకాంట్రిక్ బల్జెస్ అంటారు, హిప్ దగ్గర మాత్రమే అక్యుములేట్ అయ్యి మిగతా బాడీ అంతా నీట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. వాళ్ళకు దిస్ విల్ హెల్ప్ ఎ లాట్.
యా. అదే. సో ఇప్పుడు లైపోసెక్షన్ దీంట్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందా? వెరీ మచ్ అండ్ సి ఏంటంటే యాజ్ ఎ డాక్టర్గా మేమేంటంటే వీ విల్ గెట్ అప్డేటెడ్ రెగ్యులర్లీ బై కాన్ఫరెన్స్, విజిటింగ్ అబ్రాడ్, గెటింగ్ ట్రైన్ అండ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే అబ్రాడ్లో ఉండేటువంటి మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషలీ వెన్ యూ లుక్ అట్ లైపోసక్షన్, దీంట్లో ఏంటంటే దెర్ ఆర్ 3 things. ఒకటి, we use energy, vaser and lasers to melt the fat. అండ్ పవర్ అసిస్టెడ్ డివైస్ అని ఉంది. దానివల్ల ఫ్యాట్ అనేది క్లీన్గా ఎక్కువ ఎఫిషియెంట్గా తక్కువ టైంలో తీసేయచ్చు. ఇది కాకుండా చాలామందికి మీరు ఎన్ని ఉంటారు, స్కిన్ లూజ్ అయిపోతుంది ఆఫ్టర్ లైపోసక్షన్ కానీ వెయిట్ లాస్ అని, వాళ్ళకి స్కిన్ టైట్నింగ్కి స్పెషల్ మిషన్ కాల్డ్ జే ప్లాస్మా రిన్యూనియన్ అని RF బేస్డ్ స్కిన్ టైట్నింగ్ డివైస్ వచ్చాయి. అవి కింద పాస్ చేయగానే ఆన్ టేబుల్లోనే 30% ష్రింకేజ్ ఉంటుంది. సో ఇట్స్ దీస్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ బాడీ కాంటూరింగ్ దీంట్లో. ఇప్పుడు బాడీ కాంటూరింగ్లో మీరు లైపోసెక్షన్ చేస్తున్నప్పుడు కూడా రిమూవ్ చేసినటువంటి ఫ్యాట్ని కూడా మళ్ళీ యూస్ చేస్తారంట? ఎస్ అండ్ ఐ కెన్ సే మీ ముఖంగా ఫ్యాట్ అనేది ఇట్స్ లైక్ ఎ గోల్డ్. నాట్ ఓన్లీ ఫర్ ప్లాస్టిక్స్, అది ఫర్ కామన్ మ్యాన్ ఆల్సో. ఎందుకంటే ఒకటి ఇట్ అపియర్స్ లైక్ గోల్డ్, ద yellowish fat, but we can use that. The latest study says that stem cells which has a regenerative potential, అంటే బాడీలో ఏ డ్యామేజ్ టిష్యూ కానీ రిపేర్ చేసే కేపబిలిటీస్ ఉండే వాటిని స్టెమ్ సెల్స్, రీజనరేటివ్ సెల్స్ అంటారు. అవి హైయెస్ట్ క్వాంటిటీ ఆర్ దేర్ ఇన్ ఫ్యాట్ సెల్స్. యూజువల్గా ఈ స్టెమ్ సెల్ అనగానే మనకు బోన్ మ్యారో నుంచి తీస్తారు, పిల్లలు పుట్టిన వెంటనే అంబ్లికల్ కార్డ్ నుంచి తీసి ప్రిజర్వ్ చేసుకుంటారు అనేది, ఇది ఈ టెక్నాలజీ యూజువల్గా ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. సో తీసినటువంటి మన కొవ్వులోంచి కూడా స్టెమ్ సెల్స్ ఉంటాయి అనేది, సో దాన్ని మళ్ళీ వాడుకుంటాం మనమే. ఎగ్జాక్ట్, మన బాడీ నుంచి తీసి మన బాడీ కోసం వాడతాం. ట్రూ. యా, సి ఇఫ్ యూ లుక్ అట్ నౌ బోన్ మ్యారో క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, వీటిలో అన్నిట్లోనా కూడా మన బోన్ యొక్క గుజ్జు నుంచి తీసి దాంట్లోంచి స్టెమ్ సెల్ సపరేట్ చేస్తారు. దట్ వాజ్ ఓల్డర్. ఇప్పుడు ఏంటంటే ఫ్యాట్ అండ్ ద లేటెస్ట్ స్టడీస్ అయితే ఫ్యాట్ మీసెన్కైమల్, అంటే ఈచ్ ఫ్యాట్ సెల్స్ మధ్యలో స్టెమ్ సెల్స్ అనేవి చాలా ఉంటాయి. ఓన్లీ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే ఆ ఫ్యాట్ అంతా తీసి దీన్ని సపరేట్ చేయడం. స్పెషల్ మెథడ్, మెకానికల్ మెథడ్ అని, తర్వాత ఎంజైమాటిక్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఈ ఫ్యాట్ని అంతా డైజెస్ట్ చేసి ఓన్లీ స్టెమ్ సెల్స్, పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఆ స్టెమ్ సెల్స్ సపరేట్ చేసి వాటిని SVF అంటారు, స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అని, వాటిని స్కిన్ రిజువనేషన్కి, తర్వాత హెయిర్ రెస్టోరేషన్కి, లేకపోతే స్కార్స్ ఉంటాయి, బ్యాడ్ స్కార్, బర్న్స్ అయ్యి ఇంకోటి అయ్యి, వాటిని అన్నీ కూడా రిపేర్ చేసే కేపబిలిటీస్ ఉంటాయి. కానీ ఇంకా ఒకటి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఇంకా లీగలైజ్ చేయలేదు, కానీ బయట కొరియా అండ్ అదర్ దేశాల్లో ఏం చేస్తున్నారంటే ఈ స్టెమ్ సెల్స్ని కల్చర్ చేస్తున్నారు. అంటే మీ ఓన్ స్టెమ్ సెల్ వెళ్తారు, ఒక హాఫ్ అన్ అవర్లో కొంచెం కావాల్సిన ఫ్యాట్ తీస్తారు, సపరేట్ చేసేసి మళ్ళీ 6 days తర్వాత రమ్మంటారు. ఈ లోపల ఏంటంటే ఆ స్టెమ్ సెల్స్ని కల్చర్ చేస్తారు స్పెషల్ మిషనరీతో. ఆ కల్చర్ చేసిన ఫ్లూయిడ్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ ఏజ్ 5 to 10 years. బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దే ఫ్లయింగ్ అంటే వెరీ విఐపీస్ అందరూ బయటకు వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి కొరియా టు అక్కడ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ లేవు, దే విల్ గెట్ ట్రీట్మెంట్ అండ్ 30 to 40 lakhs కొన్ని చోట్ల ఒక్క సెషన్కి దే విల్ గెట్ ట్రీట్మెంట్ అండ్ దే విల్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ లాగా కూడా వాడుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మనం పర్టికులర్గా హీరోయిన్లు అనడానికి లేదు కాబట్టి సెలబ్రిటీస్ అంతా యాంటీ ఏజింగ్, వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా అలాగే కనిపిస్తున్నారేంటి అన్నప్పుడు చాలా వరకు చెప్పేది డైట్ గురించి, నేను చేసే ఎక్సర్సైజెస్ గురించి. బట్ ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా? డెఫినెట్లీ, కానీ మీరు అన్నట్టుగా ఇట్స్ లైక్ ఎ హోలిస్టిక్ అప్రోచ్. డెఫినెట్లీ మనకు ఒక పక్కన టాక్సిన్స్ వేసుకుంటూ మిగతా న్యూట్రలైజేషన్ ఉంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ప్రివెంట్. లైక్ సింపుల్ థింగ్, మనం వీఆర్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ డస్ట్, పొల్యూషన్, సన్ రేస్, సింపుల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ప్రాపర్ వాష్, ప్రాపర్ ఫేషియల్ వాషింగ్, ఇవంతా కూడా చేసుకుంటూ అప్పుడప్పుడు ఏంటంటే స్కిన్ బూస్టర్స్ అని ఇస్తాం. అంటే విత్ ద ఏజింగ్ మనలో స్కిన్లో వచ్చే మార్పులు ఏంటి అంటే ఒకటి ఎలాస్టిన్ కంటెంట్ అనేది తగ్గుతూ పోతుంది, తర్వాత హైల్రోనిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది విచ్ రిటైన్స్ ద ఎలాస్టిసిటీ అండ్ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఇన్ ద బాడీ, అండ్ కొలాజన్. ఈ 3 థింగ్స్ డర్మిస్లోంచి తగ్గుతూ వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు మనం రీప్లేస్ చేసుకుంటూ ఉంటే
with the minimal help of a qualified doctor. Like we use it for the skin boosters అని ఇస్తాం. ఏంటి హైల్రోనిక్ యాసిడ్, చాలా థిన్ హైల్రోనిక్ యాసిడ్ విచ్ ఇయర్కి ఒకసారి 2 సార్లు తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏంటంటే స్కిన్ లోపలంతా హైడ్రేట్ అయ్యి షైనీ గ్లాసీ స్కిన్ లాగా ఉంటుంది. తర్వాత వి యూజ్ కైండ్ ఆఫ్ కొలాజన్ స్టిమ్యులేషన్ కోసం వి యూజ్ ఐదర్ లేజర్స్ కానీ లేదంటే థ్రెడ్ లిఫ్ట్ అని వాడతాం. ఆ థ్రెడ్స్ అని ఏంటంటే ఒకటి యాంటీ ఏజింగ్ లాగా ఈ ఫోల్డ్స్ రాకుండా లిఫ్ట్ అయ్యి యంగ్గా కనిపిస్తారు. నాట్ ఓన్లీ దాట్, ఆ థ్రెడ్స్ అన్నీ కూడా కొలాజన్ స్టిమ్యులేట్ చేస్తుంది టు కీప్ ఇట్ టైట్. అది ఎక్కువ రోజులు ఉండదు, 1.5 year కంటే ఎక్కువ ఉండదు, మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చిన్న చిన్న మెథడ్స్ చేసుకుంటుంటే ఒకటేసారి ఎల్డర్లీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా సర్జికల్ ఆప్షనే ఒకటే ఉంటుంది, కట్ చేసి ఇదంతా. కానీ ఈ మినిమల్లీ ఇన్వేజివ్ అంటే మినిమల్లీ అంటే జస్ట్ వస్తారు, 1/2 hourలో చేయించుకుని వెళ్ళిపోతారు, డౌన్ టైం తక్కువ ఉంటుంది, నెక్స్ట్ డేనే వర్క్ వెళ్ళిపోవచ్చు. అండ్ న్యాచురలిస్టిక్ డ్రాస్టిక్గా ఏదో అంటే అట్లా కాకుండా వెరీ మినిమల్లీ అంటే న్యాచురలిస్టిక్ చేంజ్ అండ్ మినిమల్ డౌన్ టైమ్తో చేసుకునేటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ పద్ధతులు పాటిస్తే ఎస్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ కెన్ బి సెలబ్రిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు స్టెమ్ సెల్స్ గురించి చెప్పారు. సో ఏ పార్ట్ నుంచి తీసి ఏ పార్ట్కి పెడతారు, ఆ ఎన్హాన్స్మెంట్ అనేది ఎలా అవుతుంది, ఎలా చేస్తారు యాక్చువల్గా అది? కామన్గా నా ప్రాక్టీస్లో నేను వాడుతుండేది ఏంటంటే ఫ్యాట్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్. అంటే మనకు కడుపు చుట్టూ ఉన్న ఫ్యాట్లో కొంత శాతం, పెద్ద ఎక్కువ కాదు, 50 to 60% ml ఆఫ్ ఫ్యాట్ తీసి దాన్ని ఒక స్పెషల్ మెకానిజం ద్వారా వి విల్ ఐసోలేట్ దో స్టెమ్ సెల్స్, SVF అని. వాటిని మనం PRP, GFs అని మీరు వినే ఉంటారు, మన బ్లడ్ ద్వారా తీసేసి దాంట్లో ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా దానికంటే ఇది హయ్యర్ వర్షన్. ఈ స్టెమ్ సెల్స్ని ఏంటంటే మెయిన్ ఇది ఫేషియల్ రీజునేషన్. ఇక్కడ ఒకటి SVF వాడతాం, రెండోది నానో ఫ్యాట్ అని వాడతాం. నానో ఫ్యాట్ అంటే ఈ ఫ్యాట్ తీసింది రిపీటెడ్గా ఎమల్సిఫై చేసి లిక్విడ్ లాగా చేస్తాం. దెర్ విల్ బి నో ఫ్యాట్ సెల్స్, ఇట్స్ ఓన్లీ వాటర్ కంటెంట్. వెరీ టైనీ సిరెంజెస్ స్కిన్ లోపలికి, సో డీప్ కాదు, ఓన్లీ స్కిన్. దానివల్ల స్కిన్ రీజునేషన్ అవుతుంది. ఇది ఒక్కటే కాకుండా మీరు చాలా వినింటారు ఫిల్లర్స్ అని, ఐస్ కింద, తర్వాత లిప్స్కి ఎక్కడైతే గుంటలు ఉన్నాయో వీటికన్నిటి కూడా అక్కడ ఫ్యాట్నే మైక్రో ఫ్యాట్ అని ఇస్తాం, కరెక్ట్ లేయర్లో ఇచ్చి. మనకి బేసిక్గా అది ఎందుకు అవుతుందంటే మనకు వయసు వచ్చే కొద్దీ ఆ ఫ్యాట్ అంతా ష్రింక్ అయిపోయి గుంటలు పడతాయి. ఆ గుంటలను ఫిల్ చేయడానికి మీ ఓన్ ఫ్యాట్ వాడతాం, న్యాచురల్. సో ఈ వాడడం వల్ల ఏంటంటే మెయిన్ ఫేస్కి ఎక్కువగా వాడుతుంటాను నేను. ఇది కాకుండా చాలామందికి స్కార్స్, పోస్ట్ యాక్నే వల్ల వచ్చిన గుంటలు, యాక్నే స్కార్స్ వస్తుంటాయి, లేదంటే దెబ్బలు తగిలిన తర్వాత స్కార్స్ వస్తాయి. వీటిలో ఏంటంటే టూ మచ్ ఆఫ్ డిజార్గనైజ్డ్ కొలాజన్ ఉంటుంది, వాటిని ఫైబ్రోసిస్ అంటారు మనం. వాటిని ఆర్గనైజ్ చేసి బెటర్ రావడానికి ఒకటి స్టెమ్ సెల్స్ వాడతాము, తర్వాత దెన్ వీ యూజ్ లేజర్స్ ఆల్సో టు మాడిఫికేషన్, అండ్ వీ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ద హెయిర్. కొంతమంది హెయిర్ లాస్ ఉంటుంది, షార్ట్ డ్యూరేషన్, వాళ్ళు ఎక్కువ రోజులు ఉండదు, బయట నుంచి వచ్చి ఉంటారు, నాకు 1 weekలో వెళ్ళిపోవాలి. PRP, GFC ఏంటంటే మంత్లీ 6 months వాడాలి. సో కానీ ఫ్యాట్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ వాడితే అంటే ఒకే సెషన్ వాడతాము, ఇట్స్ గట్ గుడ్ డీసెంట్ రిజల్ట్స్. బట్ మై లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఎట్ టు సీ, బట్ 1 year 2 years రిజల్ట్స్ వరకు బాగానే రెస్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫ్యాట్ సెల్స్తో రీజనరేటివ్గా ఉంటుంది అని యూజ్ చేసినప్పుడు ఎంతవరకు అది ఉంటుంది, ఆ తర్వాత దానికి ఒక పీరియడ్ అనేది ఏదైనా ఉంటుంది? యా, గుడ్ క్వశ్చన్. సి ఇప్పుడు మీరు అన్నట్టుగా వి యూజ్ ఫ్యాట్ ఇన్ మల్టిపుల్, ఒకటి ఫేస్ అండ్ రెండోది ఈవెన్ బాడీ షేపింగ్ గురించి. అంటే ఇందాక మీరు అన్నట్టుగా బ్రెస్ట్ షేప్ గురించి, నాట్ అందరూ ఇంప్లాంట్స్ అనేది చాలామంది వింటారు, కానీ అది ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ తీసి పెడతాం. చాలామంది సిలికాన్ వాడుతుంటాము, చిన్న కోత పెట్టాలి, దాని ద్వారా ఇంప్లాంట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ న్యాచురల్గా యువర్ ఓన్ బాడీ ఫ్యాట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ తీసేసి దాన్నే ప్యూరిఫై చేసి ఇంజెక్షన్ సిరెంజెస్ ద్వారా విల్ గివ్ ఇట్ టు ద బ్రెస్ట్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. అదొక స్పెషల్ టెక్నిక్, ఎక్కడ కోత ఉండదు. కానీ ఇది సర్వైవల్, ఎన్ని రోజులు ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఫ్యాట్ తీస్తామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తీసేస్తున్నాం, దాన్ని మనం ఎక్కడ నుంచి ఇస్తున్నామో అక్కడ ఇట్ షుడ్ డెవలప్ ఇట్స్ బ్లడ్ సర్క్యులేషన్ సో దట్ ఇట్ షుడ్ సర్వైవ్. ఈ ప్రాసెస్లో ఒక 30 to 40% సెల్స్ చనిపోతాయి. సో అంటే మనం ఇచ్చిన 100 ml 60 ml వరకు సర్వైవ్ అవుతుంది. సో ఈవెన్ ఇన్ ద ఫేస్ అది ఏవైతే 3 monthsలో సర్వైవ్ అయ్యాయో దట్ విల్ స్టే ఫర్ లాంగ్, 5 years 10 years లైక్ దాట్. ఏదైతే సర్వైవ్ అవ్వలేదు దెన్ ఇట్ విల్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ. ఓకే ఓకే. సో 10 years తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? లైక్ ఆఫ్టర్ 3 months వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇట్
ఇట్ విల్ స్టే. బట్ అగైన్ ఇట్ హ్యాపెన్స్ ఎట్లా ఉంటుందంటే కొంతమంది వెయిట్ పుట్టాన్ అయినప్పుడు ఈ సెల్స్ కూడా అన్ని సైజ్ పెరిగిపోతుంటాయి. ఓకే ఓకే దట్స్ ఆల్సో ఇస్ దేర్. యా గాట్ ఇట్. ఇప్పుడు మీరు మినిమల్లీ ఇన్వేసివ్ గురించి చెప్పారు, ఇలాంటి స్కార్స్ అనేవి లేకుండా ఇంజెక్షన్స్తోనే అనేది. ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీలో అవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి? టు సే ఫ్రాంక్లీ నౌ దట్ ఈస్ అ మేజర్ ట్రెండ్ నౌ. పీపుల్ వాంట్ ఇమ్మీడియట్ సొల్యూషన్, లెస్ డౌన్ టైమ్. నాకు 5 రోజుల్లో ఫంక్షన్ ఉంది, నాకు మారిపోవాలి. ఇట్లాంటి వాళ్ళకు ఇది ఒక బూన్, వరం ఉన్నట్టు. ఏంటి వెల్కమ్. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ లుక్ అట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో థ్రెడ్ లిఫ్ట్స్ అని చేస్తాం. ఏంటి చిన్న ఇక్కడ నుంచి నీడిల్ ద్వారా పంపిస్తాం. ఆ థ్రెడ్స్ని హుక్ చేయగానే ఈ ఫోల్డ్స్ పోతే టైట్ అయిపోతుంది. దే లుక్ మోర్ యంగర్. I don't say 5-10 years younger. Definitely at least 3-4 years they look more younger than what they are once they tight avangane. Idi kaakunda we have minimally invasive lasers, endo lift అని చేస్తున్నాం. ఏంటి ఆ చిన్న లేజర్ ప్రోబ్ స్కిన్ కింద పంపిస్తాం, ఇమీడియట్ గా టైట్నింగ్ కనిపిస్తుంది ఆన్ టేబుల్. కానీ ఒక డౌన్ టైం 2-3 days కంటే ఎక్కువ ఉండదు. ఇది కాకుండా ఈ హైడ్రోఫేషియల్ ఇలాంటివన్నీ, ఇవన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. తర్వాత ఈ మధ్యన రైనోప్లాస్టీ సర్జరీ వద్దు సార్, నాకు ఇమీడియట్ కావాలి, 1 day నాకు డిఫరెన్స్ తెలియాలి. దట్ ఈస్ కాల్డ్ మెడికల్ రైనోప్లాస్టీ అని చేస్తున్నాం. అదేంటంటే కోతలు ఏమీ లేకుండా విల్ గివ్ ద ఫిల్లర్ ఇన్ టు ద నోస్ ఆర్ థ్రెడ్స్ లిఫ్ట్స్ ఇన్ ద నోస్. దానివల్ల ఏంటంటే షార్ప్ నోస్, అందంగా కనిపించే నోస్. బట్ దానికి కూడా ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ అప్ టు ఇప్పుడు డిఫార్మిటీ ఉంటుంది, క్రుకెడ్ నోస్ ఉంటుంది, వైడ్ బల్కీ నోస్ ఉంటుంది, వాళ్ళకి కరెక్ట్ చేయలేం. ఎక్కడైతే నడిముక్కు అంటారు, డిప్రెస్ నోస్, వీటన్నిటి కూడా షార్ప్ లుక్ ఇలాంటివి చేయొచ్చు అనమాట. అట్లా. సో ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్గా ఉంటాయి, ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు అంటారు. దాట్స్ అ గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది మినిమల్లీ ఇన్వేసివ్లో ఏంటంటే ఎనీ ఏజ్ గ్రూప్, ఈవెన్ అంటే కొరియాలో చూసుకుంటే ట్రెండ్, ఈవెన్ 12 years 15 years 13 years వాళ్ళు కూడా వెళ్ళి చేయించుకుంటారు. అంటే అక్కడ ట్రెండ్ ఏంటంటే ఈవెన్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా కాస్మెటిక్ సర్జరీ గిఫ్ట్ ఇస్తారండి. సో ఇట్ ఈస్ సో కామన్, ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ బీన్ గాన్ అండర్ దిస్. సో దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, సైడ్ ఎఫెక్ట్. కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్వాలిఫైడ్ ఉండాలి. లేదు ఇదే ఫిల్లర్ ఇవి ఇచ్చే ప్లేన్ కాకుండా ఇంకో ప్లేన్లో ఇచ్చా అనుకో, డిజాస్టర్స్ అవుతాయి. దే కెన్ లూజ్ ద ఐసైట్ ఆల్సో ఇఫ్ దే డోంట్ పర్ఫార్మ్. అండ్ ఇదే థ్రెడ్ లిఫ్ట్ ఒక ప్లేన్లో కాకుండా ఇంకా డీపర్ ప్లేన్లో ఇచ్చినా, మళ్ళీ సూపర్ఫిషియల్గా ఇచ్చినా కూడా డేంజరస్ అయిపోతుంది. సో వీటికి అందుకే చాలా నాలెడ్జ్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, ట్రైన్ ఉన్న డాక్టర్స్తో వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మళ్ళీ ఆ డిఫార్మిటీ వచ్చింది అనుకున్నప్పుడు చేయాల్సినటువంటి రిపేర్కి దట్ టేక్స్ టైం కదా. చాలా మా దగ్గరికి వస్తారు, అట్లీస్ట్ ఐ కెన్ సే వీక్లీ ఒక 2-3 అన్న ఇలా వస్తారు. ఏంటి డిఫార్మిటీస్, ఇప్పుడు ఫిల్లర్ ఇచ్చింటారు అండర్ ఐలో, సరే ఇక్కడ అంతా ఇర్రెగ్యులర్గా ఉంది, గడ్డలు ఉన్నాయి, అంటే బ్లూయిష్గా కనిపిస్తుంది, ఐ లుక్ మోర్ ఆక్వర్డ్. సో వాటికి ఏంటి అగైన్ వీ నీడ్ టు, బికాస్ ఇక్కడ నేను చేసిన అనుకో ఐ నో వేర్ ఇస్ ద ప్లేన్, వేరే వాళ్ళు చేసినప్పుడు ఏ ప్లేన్లో ఉన్నాయో తెలియదు, అందుకే కరిగించాలని కూడా కష్టమవుతుంది. వీ కెన్ డిజాల్వ్ ద ఫిల్లర్స్ ఇమీడియట్లీ, బట్ అది కూడా కష్టం అవుతుంది. ఈవెన్ థ్రెడ్స్ కూడా అంతే, డిఫార్మిటీ ఉంటాయి, ఆ డిఫార్మిటీ కరెక్ట్ చేయడానికి ఇంకొక ప్రొసీజర్. ఇవన్నీ అయితే ద సైకలాజికల్ ట్రామా వాట్ అంటే వాళ్ళు ఆ మానసిక క్షోభ ఎంత అనుభవించుంటారు. అరే వాళ్ళు చేసుకునేదే చూసుకోవడానికి, అది సరిగా లేనప్పుడు ఇంకా ఇబ్బంది పడేసి ఇది చేస్తారు. ట్రూ. సో ఇప్పుడు మనం మినిమల్లీ ఇన్వేసివ్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత వచ్చినటువంటి లేటెస్ట్ ట్రెండ్ అండ్ టెక్నాలజీ ఏఐ. ఏఐని మీరు ఎలా యూస్ చేస్తారు? చాలా వరకు ఏఐ అనేది అన్నిటిని రీప్లేస్ చేసేస్తుంది, దీంతో డేంజర్ వస్తుంది, డిజాస్టర్స్ అవుతాయి, ఏఐని అవాయిడ్ చేస్తే బెటర్, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అదే టేక్ ఓవర్ చేయబోతుంది. మీరు దాన్ని ఎలా యూస్ చేస్తున్నారు? అండ్ ఐ కెన్ సే దట్ AI is going to enhance our skill, it's going to help us than replacing. బట్ ఎవరైతే యూస్ చేసుకోవట్లేదు వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. ఏఐ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మాకు ప్లాస్టిక్ సర్జరీలో చూసుకుంటే మేము మొక్క కవలికలు మార్పులు చెందాలంటే కొంతమందికి చాలా డిఫార్మిటీస్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫేస్లో ఏంటి, జా లైన్ వి షేప్ రావాలి, ఓకే, ఆర్ ముక్కు నాకు అనుకున్నట్టుగా ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది. వీటికి ఏంటంటే ఆపరేషన్ ముందరనే క్రిజాలెక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. అదేంటి, మీకు 6 angles ఫొటోస్ తీసేయంగానే దాంట్లో మనకి ఏ యాంగిల్ ఎంత మారిస్తే తన మొక్క కవలికలు ఎలా ఉంటాయి, ఇక్కడ జాలైన్ ఎంత షేప్ చేస్తే ఎంత తన షేప్ ఎట్లా వస్తుంది అనేది ముందే చూసుకోవచ్చు. సో దట్ మే నాట్ బి 100% అక్యురసీ, బట్ అట్లీస్ట్ అప్ టు 80% వరకు తీసుకెళ్ళచ్చు మనం సర్జరీ ద్వారా. సో దట్ మనం సర్జన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు,
క్లయింట్ ఏం ఆలోచిస్తుంది పేషెంట్ అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. తను ఏదో మైండ్లో పెట్టుకుని మనం ఇంకేదో చేసి ఓవరాల్గా డిజాస్టర్ తెచ్చేది. దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్. ఇది ఒక్కటే కాకుండా నేను యూజ్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ ఈ జా లైన్ స్కెలెటల్ డిఫార్మిటీ కరెక్షన్స్ చేయాలి అంటే 3D ప్రింటింగ్. అంటే మనం CT స్కాన్ చేసేసి వాళ్ళకి ఫిలిమ్స్ పంపిస్తే వాళ్ళు 3D అవుట్పుట్ ఎంటైర్ స్కల్ని బయటకు అవుట్పుట్ తీసుకొస్తారు. దాంట్లో నేను సర్జరీలో ఎంత కట్ చేయాలి ప్రీ మార్కింగ్ టెంప్లెట్స్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇన్ని మిల్లీమీటర్ ఇక్కడ కట్ చేస్తే ఈ నర్వ్ సేఫ్గా ఉంటుంది. సో దట్ డిజాస్టర్స్ అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా ఏ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ అవర్ డేటా. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారండి, వాళ్ళ ఏమేం ఈ మధ్యన ఏంటంటే చాలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అంటారు, తర్వాత ఆ ట్యాబ్లెట్లు అంటారు, ఈ జ్యూస్లు అంటారు, కాకరకాయ జ్యూస్ అంటారు, ఇంకొక సమ్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఇవన్నీ ఏమవుతుందో తెలీదు. ఇవన్నీ మనం ఏలా ఫీడ్ చేసామనుకోండి, ఈ డేటా ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తుంది. వాట్ ఆర్ ద మెయిన్ థింగ్ కెన్ హ్యాపెన్ పోస్ట్ ఆపరేటివ్ అంటే క్లియర్గా ఇస్తుంది. అంటే కోయాగులేషన్ అబ్నార్మాలిటీ ఏముంటుందా, తర్వాత అంటే మనం సర్జరీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఈ విధంగా దట్ కెన్ హెల్ప్ ద డాక్టర్స్ టు ప్లాన్ ప్రాపర్ ట్రీట్మెంట్. సో ఎన్ని రోజుల ముందు అవి స్టాప్ చేయాలి, దే కెన్ కంటిన్యూ ఇట్ ఆర్ నాట్, ఇలాంటివన్నీ చాలా చాలా యూసేజ్ ఉంటుంది. అంటే డేటా అనాలైసిస్కి, డేటా అప్రాప్రియేట్గా పెట్టుకోవడానికి ఇవన్నిటి కూడా యూజ్ చేస్తుంది. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో చాలా హెల్ప్ ఉంటుంది. సో కొంతమంది కెరీర్ పరంగా మీ దగ్గరికి రావాలంటారు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి పీర్ గురు ప్రెషర్ ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీ నుంచే తీసుకొస్తారు. సార్ నా అంతటి నేను చేసేసుకున్నాను, నాకు ఒక ఐడియా ఉంది అని మీ దగ్గరికి వస్తే మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు. బట్ వాట్ అబౌట్ పిల్లల్ని కూడా కొంతమంది పేరెంట్స్ తీసుకొస్తుంటారు. ఎస్ వీళ్ళకి ఇది బాగాలేదు, ఇది మీరు చేసేయండి, ఇలా ఉండాలనుకుంటున్నాం, ఇలా ఈ డిజైన్ చేసేయండి అంటే ఏం చెప్తారు, ఎలా కౌన్సిల్ చేస్తారు మీరు వాళ్ళని? వీళ్ళు ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మా కన్సల్టేషన్ అనేది ఆర్ట్ అండి. అంటే ఒక ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు, మ్యాక్స్ వెల్జ్ అని. హీ రోట్ ఎ బుక్ కాల్డ్ సైకో సైబర్నాటిక్స్ అంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారము మనము ఫేస్ బాడీని ట్రీట్ చేయట్లా, వీఆర్ ట్రీటింగ్ దేర్ సైకాలజీ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పేరెంట్స్ చిల్డ్రన్ సైకాలజీ. అసలు నీడ్ ఎంత ఉంది, అసలు నిజంగా అంటే అబ్నార్మాలిటీ, ఎస్ షేప్డ్ నోస్ ఉంది అంటే వాడికి అబ్నార్మల్ ఉంది, ఇట్స్ నాట్ పేరెంట్స్ ప్రెజర్. అంటే యాజ్ ఎ డాక్టర్గా యూ షుడ్ అండర్స్టాండ్, ఈజ్ ఇట్ రియల్లీ ఫై దెమ్, బెటర్ నాట్ టు ట్రీట్ అండ్ ట్రీట్ దెమ్, కౌన్సిల్ దెమ్, గివ్ టైమ్. అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పాలి 2-3 సార్లు. కావాలంటే వీలైతే ఒక్కొక్కసారి ఏంటంటే వీ నీడ్ టు సెండ్ ఇట్ టు సైకియాట్రిస్ట్ ఆల్సో. ఓకే, దెర్ ఇస్ ఇది కాదు, బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. అంతా బాగానే ఉంటుంది కానీ మల్టిపుల్ సర్జరీలు చేయించుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసి సైకియాట్రిస్ట్ దగ్గరకు పంపించాలి. లేదు అంటే కొంచెం తేడా అయినా కూడా సూయిసైడల్ టెండెన్సీస్, రిజల్ట్ రాకపోవడము, ఇవన్నీ కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ డాక్టర్గా మనము రియల్గా ప్రాబ్లం ఉందా, ఉన్నదాన్ని ఫేక్ చేసి ఎగ్జాజరేట్ చేస్తున్నారా, మనము వాళ్ళు అడిగిన దాన్ని మనం అచీవ్ చేయగలమా అనేది క్లియర్గా తెలుసుకుని దాన్ని చేయాలి. కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ అలాంటి వాళ్ళే మీ దగ్గరికి వచ్చారనుకోండి, యూ విల్ కౌన్సిల్ దెమ్. వాళ్ళేమో మీ దగ్గరికి ఒక సర్జరీ కోసం వచ్చారు, కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ కావాలనుకొని వచ్చారు, లేదు అవసరం లేదు అని మీరు ఇలా కౌన్సిల్ చేసి పంపించారు అనుకోండి. వాట్ ఇఫ్ మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి అదే ఉంటుంది కదా మైండ్లో, ఎస్ ఇది బాగాలేదు, ఇది చేయించుకోవాలని కొన్ని స్టబ్బర్న్గా డెసిషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ టైంలో ఏం చేయాలి అసలు? మీ ముఖంగా నేను ఒకటి ఐ వాంట్ టు కన్వే ద మెసేజ్, బికాజ్ ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. నా దగ్గర కన్సల్టేషన్స్ అయ్యి అవసరం లేదనుకున్నా వెళ్ళి ఎవరైతే చేస్తారో క్వాలిఫైడ్ యూజువల్గా అవాయిడ్ చేస్తారు, కానీ కొంతమంది టార్గెట్స్ పెట్టుకుని మంత్కి ఇది అయిపోగొట్టాలి, దే విల్ థింక్ దాట్ యాజ్ ఏ ఒక ఆబ్జెక్ట్ లాగా చూసుకుని ఫైనాన్షియల్ ఎర్నింగ్ కోసము ఇష్టం వచ్చింది చేసుకుని అండ్ స్క్రూడ్ అప్ రిజల్ట్స్ అంటే బ్యాడ్ రిజల్ట్స్తో మళ్ళీ వస్తారు. దాని అన్కరెక్టబుల్ స్టేజ్లో ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి, డాక్టర్ ఏదైతే చెప్పినారో అది ఆలోచించి మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేయండి. ఈరోజు డేటా ఈజ్ సో మచ్ అండ్ నాలెడ్జ్ సో మచ్, ఇంటర్నెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ డేటా. వాళ్ళు క్వాలిఫైడ్ ఉన్నారా లేదా, రెండోది మీకు మీరు చెప్పిన ప్రాబ్లం కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేసుకుని బెటర్ అవాయిడ్ దట్ వెన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ సెడ్. ఓకే, అండ్ ఇఫ్ అట్ ఆల్ వస్తే దాన్ని కరెక్ట్ చేయాలంటే మళ్ళీ దే నీడ్ టు గో. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు కరెక్ట్ మోస్ట్ ఆఫ్ ద డిఫార్మిటీస్, 80 to 90% కరెక్ట్ చేయొచ్చు, కానీ మళ్ళీ సర్జరీస్, 1-2 సర్జరీలు, మనీ ఖర్చు, సైకలాజికల్ ట్రామా, టైం వేస్ట్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సరే, మీరు వద్దన్నారు, అన్క్వాలిఫైడ్ అన్ప్రొఫెషనల్గా వాళ్ళు ఏదో చేయించుకొని వచ్చేసారు. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా,
పార్లర్స్లో చేస్తున్నారు, బొటాక్స్లు అనేవి ఇస్తున్నారు అనేది, ఫేస్ లిఫ్టింగ్ అనేది చేస్తున్నారు, క్వాక్స్ అనేది కనిపిస్తున్నాయి. వీళ్ళన్నీ ఇన్ని రకాలు ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి పేషెంట్లుగా రావద్దు, కేవలం క్లయింట్లుగా మాత్రమే రావాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ గోయింగ్ ఆన్ టుడే సొసైటీ అండి, అన్క్వాలిఫైడ్ పీపుల్, ఎస్పెషలీ డిగ్రీలు లేకుండా. ఎందుకు ఇస్తారు అసలు గవర్నమెంట్ ఈ డిగ్రీలు? అసలు మేము ఒక ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలంటే వీ హ్యావ్ 15 years ఆఫ్ లాంగ్ ట్రావెల్, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ, అది కూడా ఇమ్మీడియట్గా రాదు. ఇంత కాంపిటీషన్లో 1 year చదవాలి, ఎంఎస్ తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు ఎంసీహెచ్, అక్కడికి ఆగిపోదు. మళ్ళీ రిఫైన్మెంట్ ఆఫ్ స్కిల్స్ అంటే మళ్ళీ పెద్దవాళ్ళతో ఒక 2 ఏళ్ళు అటాచ్మెంట్ ఉండి అబ్రాడ్లో తిరిగి, అండ్ ఇప్పటికి కూడా ఇయర్లీ అట్లీస్ట్ 3-4 కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతుంటాం. ఇన్ని చేసుకుంటేనే వీ కెన్ కమ్ టు నో లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ దాని అనాటమీ ఏంటి సరిగా చేస్తున్నాం లేదు, ఇంటి ఉంటేనే సేఫ్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అక్కడికి కూడా దెర్ ఆర్ మిస్ యాప్, దెర్ ఇస్ 1% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్, బట్ దాన్ని ఐడెంటిఫై చేసి క్విక్గా కరెక్ట్ చేసుకోగలగాలి, నాలెడ్జ్ ఉండాలి. ఈరోజు ఇదేంటి యూట్యూబ్లో చూపించారు, లిప్కి ఇట్లా ఫిల్లర్ ఇవ్వగానే ఇట్లా రిజల్ట్ వస్తుంది, బట్ దాంట్లో లిప్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎక్కడ బ్లడ్ వెజల్స్ ఉంది, ఆ బ్లడ్ వెజల్లోకి ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇచ్చి ఏమన్నా అయితే ఇమీడియట్గా ఎట్లా కరెక్ట్ చేయాలి, ఇవన్నీ ఏమీ ఐడియా ఉండదండి. జస్ట్ దే విల్ గో, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు కూడా క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే తక్కువ రేట్ ఎవరు ఇస్తున్నారు, ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు, నాలెడ్జ్ లేకుండా వెళ్ళి అనవసరంగా వాళ్ళ అందాన్ని పోగొట్టుకుంటున్నారు. సో మీరు వెళ్ళే ముందు జాగ్రత్తగా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఏం వాడుతున్నారు డాక్టర్ మీరు చూపించండి, ముందు చేసిన మీరు ఫోటోలు, తర్వాత ఇవన్నీ రిజల్ట్స్ ఎట్లున్నాయి, తర్వాత వాళ్ళు ఏం మెటీరియల్ వాడుతున్నారు, ఎందుకు, ఇవన్నీ కూడా 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ట్రెండ్ చూస్తే కొంతమంది ఏదో న్యూట్రిషనిస్ట్ అంటారు, కొంతమంది అంటే వాళ్ళే అన్ని ట్రీట్ చేసేస్తామంటున్నారు, ఏంటి గైనిక్ వాళ్ళే, ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళే, ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎందుకు, ఇన్ని డిగ్రీలు ఎందుకు, మొత్తం అన్నీ మానేసి అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. అలాంటప్పుడు ఏం చేస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్? ఇలాంటి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్లు అవుతున్నాయి, స్టార్స్ వస్తున్నారు, సెలబ్రిటీలు వస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తుంది మరి? అదే ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సరు, సోషల్ మీడియా ఎవరైతే మాట్లాడగలుగుతున్నారో వాళ్ళదే రాజ్యం అయిపోయింది. జనాలు దాన్ని, వీళ్ళు గవర్నమెంట్ బాడీస్ క్వాలిఫైడ్ వాళ్ళు చెప్పినది ఇప్పుడు జనాల్ని ఎవరు చేయలేరు, అంటిల్ అన్లెస్ వాళ్ళ ద్వారా కొంతమంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చి మాట్లాడితే తప్పితే. సో అప్పుడు కానీ జనాలకు అవేర్నెస్ రావట్లేదు. ఆ మధ్యలో ఇంతకుముందు 1 year బ్యాక్ ఆయన డైట్లో క్యాన్సర్లు కూడా తగ్గించేస్తాను, చాలామంది చనిపోయారు అట్లాంటివన్నీ వాడుకుంటూ. అప్పుడు కానీ తన బండారం బయటపడలేదు. చాలామంది డాక్టర్లు మళ్ళీ అప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము చదువుకుని ఇప్పుడు మీ ద్వారా ప్రజలకి చెప్పాలి, ఇట్లా ముందుకు రావడానికి కారణం ఏంటంటే జస్ట్ మేక్ షూర్ దట్ ఎడ్యుకేట్ దెమ్, అరే భయ్ జాగ్రత్తగా ప్రాపర్గా వెళ్ళాలి అనేది. అది కాకుండా చెప్పాలంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా ఎఫర్ట్ పెడుతుంది. అన్క్వాలిఫైడ్ క్లినిక్స్కి అన్నిటి వెళ్ళి చెక్ చేసి ప్రతి రెగ్యులర్గానే ఆల్మోస్ట్ ఇయర్లీ వచ్చి డేటా అంతా కలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత వెళ్ళి క్వాలిఫైడ్ ఉన్నారా లేదా చెక్ చేస్తుంది. కొన్ని మూతపడ్డాయి కూడా, ఐ డోంట్ వాంట్ టు గెట్ ద బ్రాండ్స్ హియర్, బట్ కొన్ని క్లినిక్స్ని పర్మనెంట్గా మూతపడేస్తారు. టీఎంసీ వాళ్ళు చాలా తెలంగాణలో అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సో అదొకటి. రెండోది జనాలు కూడా అవేర్నెస్ ఉండాలి ప్రజలకు కూడా, అరే మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఏంటి అనే దానికి. ఈవెన్ డాక్టర్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి మాట్లాడాలి అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అంత అగ్రెసివ్గా చేస్తున్నప్పుడు అదే అంటే వాళ్ళు ఏదో ఫ్రీబీస్, ఈ మధ్యన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ది చాలా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుందండి. డెఫినెట్లీ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ టు బికమ్ లైక్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్, బట్ దే షుడ్ ఆల్సో సర్చ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్. అరే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తి కరెక్ట్ క్వాలిఫై ఉన్నారా, కరెక్ట్ వాళ్ళకి చెప్తున్నామా, అంటే మన ద్వారా లక్షల మంది జనాలు మనం చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే యువర్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ టాకింగ్ వాట్ ఎవర్ యువర్ అనేది. సో ఇది ఐ వాంట్ మెసేజ్ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో. ఏది పడితే అది చెప్పేసామా, వాళ్ళు ఏదో ఫ్రీబీ ఇస్తున్నారనేసి మాట్లాడడం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, దానివల్ల ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎంతమంది మంచి అయ్యారు, ఎంతమంది మంచి కాలేదు, మన వల్ల మన ఫాలోవర్స్ ఎవరైతే 1,00,000 మంది ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా మనం చెప్పింది వెళ్ళాలి అనేది దే షుడ్ థింక్ అండ్ డూ ఇట్. బెట్టింగ్ యాప్స్ వచ్చాయి, దాంతో ఫైనాన్షియల్గా లాస్ అవుతుంది, లేకుంటే వాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అన్నప్పుడు ఒక పెద్ద డ్రైవ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది కూడా వాళ్ళకి ఒక సైకలాజికల్గా అవుతుంది, హెల్త్ పరంగా కూడా డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు అలాంటి డ్రైవ్ చేపట్టాల్సిన టైం వచ్చేసింది కదా.
Yeah, definitely, it's an innovative idea, and yes, we need to really think of it. And every qualified doctor should ఈ డ్రైవ్ లాగా తీసుకుని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్న తీసుకొస్తే కొంత అన్న వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది. యా, డెఫినెట్లీ గుడ్ ఐడియా యాక్చువల్లీ. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు డిజైర్ వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి ఉంటాయి, ఫాలోఅప్స్ అనేది ఉంటాయి, రియాక్షన్స్ రాకుండా అయిపోయింది కదా జస్ట్ చెలేగా అన్న కాన్సెప్ట్ అయితే ఉండదు కదా అక్కడ. వీ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా అయితే బిహేవ్ చేయడానికి లేదు కదా. ఎస్ 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 ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇట్ షుడ్ బి కాంప్లైన్స్ ఫ్రమ్ ద పేషెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ప్రీ ఆపరేటివ్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడే చాలా స్ట్రెస్ చేయాలి. ఒకటి నేను స్ట్రెస్ చేసేది ఏంటంటే నా బాడీ కాంటూరింగ్ మీద ఒకటి ఫాలోఅప్స్ కరెక్ట్గా ఉండాలి. దానివల్ల ఏంటంటే ఏదన్నా కానీ మనం అనుకున్న విధంగా వెళ్ళట్లేదు అనే దానికి తొందరగా మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే, అది ఒక చాయిస్ ఇస్తుంది. రెండోది ఏంటి అంటే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అంటే లైఫ్ స్టైల్ ఒక సపోజ్ ఎగ్జాంపుల్ లైపోసక్షన్కి వచ్చారండి, వాళ్ళని ఏం చెప్తామంటే 1 వీక్ తర్వాత రమ్మంటాం, మళ్ళీ 1 మంత్ తర్వాత 3 మంత్స్ 1 ఇయర్ తర్వాత రమ్మంటాం. దిస్ ఇస్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే విల్ రీచెక్ హౌ ఈస్ ద రిజల్ట్ ఒకటి. రెండోది మనం ఇచ్చిన డయట్ ఫాలో అవుతున్నారా లేదా, లైఫ్ స్టైల్ గాడి తప్పేశారా. మన బాధ్యత అక్కడికి ఆగిపోదు. వీ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ గెట్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫాలోఅప్లో అనేది మిస్ కాకుండా. ఇది రెగ్యులర్గా అన్క్వాలిఫైడ్ అంటే అయిపోయిందా వెళ్ళిపోయామా అన్నట్టు. మేము ఈవెన్ మాకు అబ్రాడ్ నుంచి వస్తారు, సార్ మాకు టైం లేదు 1 వీక్లో వెళ్ళిపోవాలి. ఫైన్, నువ్వు వెళ్ళిపో, కానీ గెట్ ఎ వీడియో కన్సల్టేషన్. వీడియోలో మనము నంబర్ ఇచ్చేసి వాళ్ళకు వీడియో ద్వారా మనకి ఈ రోజున్న టెక్నాలజీతో వీ కెన్ బి అసెస్. వాళ్ళకు ఒక బ్లడ్ టెస్ట్లు చెప్తాం, అక్కడే చేయించుకుంటారు, పంపిస్తారు. వీడియోలో మనం చూసి వీ కెన్ గైడ్ దెమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ దిస్. అది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అండ్ ఇన్సైట్స్ ఇచ్చారు, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వీల్ కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ టాక్ once again. So thank you. Definitely. And I need to really appreciate you Andi for getting the idea of getting the drive about education people. And me mukanga telpalsindi enante okati పేషెంట్లకి చూజ్ యువర్ డాక్టర్ కేర్ఫుల్లీ హూ ఆర్ క్వాలిఫైడ్ wisely. And second thing I want to tell influencers also, to influence people you choose a right, అంటే are you doing for the right person అన్నది కూడా చూసుకోండి. ఎందుకంటే మీ వల్ల ఎండ్ యూజర్ అనేది ఇబ్బంది పడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.